హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి కుర్తీ అండ్ ప్యాంట్స్ విత్ దుపట్టా ఈ రెండు అయితే నేను 2 సెట్స్ ఆర్డర్ చేశాను. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి, మనకు మెటీరియల్ బాగుందా లేదా, నేను ఆర్డర్ చేసినవి వచ్చాయా లేదా, అండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఆ క్వాలిటీ ఎలా ఉంది అండ్ నేను రేటింగ్ చూసే ప్రతిదీ తీసుకున్నానండి. రేటింగ్, ప్రైస్ అండ్ మెటీరియల్ క్వాలిటీ నేను మొత్తం కూడా మీకు షేర్ చేస్తాను అండ్ స్టోర్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే, నేను మీషో నుంచి అయితే నేను ఈ 2 సెట్స్ అనేది ఆర్డర్ చేశాను. సో అవి ఎలా ఉంది ఏంటి, క్వాలిటీ బాగుందా లేదా, అండ్ ఇది మనం తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందా లేదా, ఎక్కువ కాలం వస్తుందా, క్వాలిటీని బట్టే కదండి మనం ఎన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. సో నేను ఇది ఓపెన్ చేసి దీని రేటింగ్ ఎలా ఉంది అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నేను రివ్యూ అనేది మీకు షేర్ చేస్తాను. డ్రెస్ అయితే ఇలా వచ్చింది చూడండి, మనకు నెక్ పార్ట్ అంతా ఇలా వచ్చింది. సో ఇది ఓపెన్ చేసి మనకు ప్యాంట్ అండ్ దుపట్టా సెట్ అని చెప్పాను కదా, సో అవి వచ్చాయా లేవా అనేది నేను చూపిస్తాను చూడండి. సో చూడండి, మనకు డ్రెస్ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసి కుర్తీ అనమాట. నెక్ పార్ట్ వచ్చేసి చూడండి, మనకు రౌండ్లో ఇచ్చేసారు, నెక్ పార్ట్ రౌండ్ షేప్లో ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి నేను ఎక్సెల్ ప్రిఫర్ చేశాను. సో 42 సైజ్ అయితే నాకు వచ్చేసింది. మనకు నెక్ పార్ట్ కింద మొత్తం ఇట్లా చూడండి డిజైన్. ఇదైతే మనకు ఫిట్టింగ్ మాత్రం ఏ లైన్ షేప్ అనమాట. సో చూడండి, మనకి ఇక్కడ బటన్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ మనకు చిన్న కట్స్ లాగా ఒక డిజైన్ లాగా ఇచ్చారు చూడండి. సో సింపుల్గా బాగుంటుంది కదా, మనం డైలీ వేర్కి కానివ్వండి, ఆఫీసులకు కానివ్వండి వేసుకోవడానికి బాగుంటుంది కదా. సో ఇక్కడ 3 బటన్స్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ మనకు ప్యాచ్ వర్క్ లాగా చిన్న షేప్ అయితే ఇచ్చారు చూడండి, మనకు ట్రయాంగిల్ షేప్ లాగా. సో నెక్ పార్ట్ అయితే మొత్తం ఇలా ఉంది కంప్లీట్గా. మనకు డిజైన్ అయితే చూడండి, సింపుల్గా డిజైన్ అయితే ఇట్లా ఇచ్చేసారు. మొత్తం డ్రెస్ అంతా కూడా సేమ్ ఇదే ప్యాటర్న్, ఇదే డిజైన్ ఉంది. సో అక్కడక్కడ స్టార్స్ లాగా కొంచెం ఇట్లాగా మొత్తం అదే ప్యాటర్న్ అయితే మనకి ఉంది డ్రెస్. సో ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ వచ్చేసి మనకు 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు చూడండి. కింద వచ్చేసి మనకి ఇట్లాగా పట్టీలాగా ఇచ్చేసారు హ్యాండ్స్. సో 3/4 హ్యాండ్స్ అయితే మనకు వచ్చేసాయి వీటిల్లో. మనకి ఇంకా కింద డిజైన్ కూడా ఏం లేదు, మొత్తం ప్లెయిన్లోనే ఇచ్చేసారు చూడండి. సింపుల్గా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. మనకు కింద అయితే ఇట్లా ఇచ్చారు, కింద జస్ట్ ఒక పట్టీలాగా ఇచ్చేసారు, కింద ఇంకా డిజైన్ అయితే ఏం లేదు. సో ఇది వచ్చేసి స్ట్రైట్ కుర్తీ అనమాట. అంటే కంప్లీట్గా మనకు అనార్కలి అంటే కిందకు ఉంటుంది కదా, సో అలా కాకుండా ఇది స్ట్రైట్ కుర్తీ. మనకి ఇక్కడలోనే కట్ అయితే వచ్చేస్తుంది, మనకు సైడ్స్ కట్. చూడండి, మనకు దుపట్టా అంటే చున్నీ ఎట్లా వచ్చిందో. సో ఇది వచ్చేసి మెరూన్ కలర్ అన్నమాట. కుర్తీ వచ్చేసి వైట్ మెరూన్ కాంబినేషన్లో ఉంది. మనకు చున్నీ ప్యాంటు అనేది మాత్రం మెరూన్ కలర్లో ఇచ్చారు. సో చూడండి, మనకు ఇక్కడ సిల్వర్ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది ఒక ప్యాటర్న్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ నార్మల్ థ్రెడ్ కలర్, ఇది వచ్చేసి సిల్వర్ కలరు. సో లాస్ట్లో మనకు బార్డర్ అంతా కూడా సిల్వర్ కలర్లో ఇచ్చేసారు. సో మొత్తం చున్నీ కూడా మనకు బార్డరు ఇట్లాగే ఈ ప్యాటర్న్లోనే ఉందన్నమాట. చూడండి, మొత్తం బార్డర్ అంతా కూడా మనకు సిల్వర్ కలర్ లైన్స్ అయితేనే ఇచ్చారు, అంటే జిగ్ జాగ్ లాగా కొంచెం షైనింగ్ లాగా ఉండడానికి. చూడండి, మనకు లాస్ట్లో ఇవి టజిల్స్ ఇచ్చేసారనమాట. సో నేను చెప్పాను కదా, చున్నీ అండ్ ప్యాంటు రెండు మెరూన్ కలర్లోనే వచ్చాయనేసి. సో ఇదైతే ప్యాంట్ అనమాట. సో మనకి ఇది వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చేసారు చూడండి. ఎలాస్టిక్ కాబట్టి మనకు ఫిట్టింగ్ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. సో చాలా బాగుంది ఇది, మరీ అంత సాగట్లేదు. మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు బాగుంటుంది, ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో మనకు చూడండి లెంత్ ఎట్లా ఇచ్చారు. నేను చెప్పాను కదా ఎక్సెల్ ప్రిఫర్ చేశాను అనేసి. సో ఎక్సెల్కి ఈ సైజ్ ఇచ్చారనమాట.
సో ఇదైతే సెకండ్ డ్రెస్ అండి. నేను ఇది ఓపెన్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే చూపిస్తాను మొత్తం. మనకు డ్రెస్ అయితే నెక్ ఇట్లా వచ్చిందనమాట. సో రెండు కూడా సేమ్ ప్యాటర్న్. నెక్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ వచ్చింది. ఇక్కడ మనకు ప్యాచ్ వర్క్ అయితే ఏం లేదు. సో ఏ లైన్ కట్ అని చెప్పాను కదా. సో మనకి ఇక్కడ జస్ట్ ఇంతవరకు మనకు ఇట్లా ఇచ్చేసి అక్కడక్కడ బటన్స్ ఇచ్చారనమాట. సో 3 బటన్స్ అయితే వచ్చాయి. నేను ఇది కూడా ఎక్సెల్ సైజ్ అయితే ప్రిఫర్ చేశాను. సో మనకు హ్యాండ్స్ అయితే 3/4 ఇచ్చారనమాట. సో లాస్ట్లో వచ్చేసి మనకు ఒక పట్టీ లాగా ఒక పింక్ కలర్లో ఇట్లా ఇచ్చారనమాట. సో ఇది చాలా కలర్స్ అయితే మిక్స్ ఉంది చూడండి. పింక్ ఉంది, వైట్ ఉంది, స్కై బ్లూ ఉంది, ఎల్లో ఉంది, చాలా కలర్స్ అయితే మిక్స్ వచ్చింది. సో మనకు దేనికైనా కూడా బాగా యూజ్ అవుతుంది. మీరు అక్కడక్కడ గమనిస్తే చూడండి, వీటి మీదనే మనకు సిల్వర్ కలర్ లైనింగ్ కూడా ఉందన్నమాట. సో షైనింగ్ కూడా చాలా బాగుంటుంది. మనకు అకేషనల్ వేర్గా కూడా మనం ఇది ట్రై చేయొచ్చు. సో కంప్లీట్గా డ్రెస్ అయితే చూడండి ఎలా ఉందో. సో నేను చెప్పాను కదా, ఇది స్ట్రైట్ కుర్తీ అనమాట. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్ కట్ అయితే ఇచ్చేసారు. కింద వచ్చేసి మనకు జస్ట్ ఇట్లా ఒక పట్టీలాగా ఇచ్చేసారు ఎండింగ్. ఇక్కడ అయితే డిజైన్ ఏం లేదు. సో కంప్లీట్గా డ్రెస్ అయితే మాత్రం ఇలానే ఉంది చూడండి, మొత్తం ఒకటే ప్యాటర్న్. సో ఇది పింక్ కలర్ అని చెప్పాను కదా, మనకు దీనికి పింక్ కలర్ ప్యాంట్ అయితే వచ్చింది. సో చూడండి, ఇది కూడా ఎలాస్టిక్ అనమాట. సో చూడండి, మనకు సైజ్ అయితే అవుట్పుట్ ఇట్లా వచ్చింది. దీనికి ఇంకో డిజైన్ చూడండి, మనకు అక్కడ నెక్లో వచ్చింది కదా, నెక్లో 3 బటన్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ చూడండి లెగ్ కూడా లాస్ట్లో కింద 3 బటన్స్ ఇచ్చి ఒక డిజైన్ లాగా ఇచ్చారనమాట ప్యాటర్న్. సో ఇది మనకు 2 లెగ్స్ కూడా ఉంటుంది చూడండి. సో ఇట్లా ఉందన్నమాట ప్యాంట్ అయితే. మనకు దుపట్టా చూడండి ఎలా వచ్చిందో. సో డ్రెస్ కాంబినేషన్ అనమాట. డ్రెస్ దుపట్టా సేమ్లో ఉంది మనకు ప్యాటర్న్ వచ్చేసి. సో మొత్తం అన్ని కలర్స్లో కాంబినేషన్లో అయితే ఇచ్చేసారు. ఓపెన్ చేసి నీట్గా క్లియర్గా చూపిస్తాను మీకు. చూడండి, చున్నీ అయితే ఇట్లాగా అంటే సమ్ రెయిన్బో కలర్లు అంటారు కదా, అట్లా ఉందన్నమాట. మనకు చుట్టూ బార్డర్ అయితే వైట్ కలర్లో ఇచ్చేసారు చూడండి. సో ఇవన్నీ కూడా కలర్ మిక్సింగ్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకు వైట్ కలర్లో బార్డర్ ఇచ్చేసారు కంప్లీట్గా. మనకు కింద ఇవి వచ్చేసి మనకు టజిల్స్ కూడా ఇచ్చేసారు. సో లుక్ ఫినిషింగ్ అనేది కూడా బాగుంటుంది కదా మనం ఇట్లా వేర్ చేస్తే. సో చూడండి అన్నీ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్లో. అన్ని కలర్స్ కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి చూడండి. మనకు డ్రెస్లో కన్నా కూడా చున్నీలో ఇంకా కలర్స్ ఎక్కువ అంటే బాగా థిక్గా కనిపిస్తున్నాయి కదా మనకు. సో లుక్ అనేది మనకు డ్రెస్ కన్నా కూడా చున్నీ బాగుంటేనే లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది కదా. సో ఈ డ్రెస్ కూడా నేను వేసుకొని అవుట్ఫిట్తో మీ ముందుకు వస్తాను. టూ డ్రెస్సెస్ అయితే చూసారు కదండి, చాలా బాగున్నాయి. మెటీరియల్ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ మనకు ఇవి వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్. అండర్ 300కి మాత్రమే మనకి డ్రెస్సులు వస్తున్నాయి. 300కి మనకు ప్యాంటు, కుర్తీ, చున్నీ రావాలి అని అంటే చాలా కష్టం కదా. బయట మనకు మెటీరియల్ 400 to 500 ఉంటున్నాయి. సో మనకు సెట్ మొత్తం కూడా ఇంత తక్కువ ప్రైస్లో వస్తుంది అని అంటే చాలా గ్రేట్. సో నాకైతే ఈ మెటీరియల్స్ బాగా నచ్చాయి. నేను మీకు ప్రోడక్ట్ కోడ్ అండ్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా మీరైతే షాప్ చేసేసుకోండి మీకు నచ్చాయి అని అనుకుంటే. వీటి డీటెయిల్స్ మొత్తం నేను వీడియోలో కూడా అక్కడక్కడ మెన్షన్ చేస్తాను. ప్రైస్ కానివ్వండి, కోడ్ కానివ్వండి, అండ్ క్వాలిటీ, స్టోర్ డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. థ్యాంక్ యూ.